హోలీ పండుగకి మా అత్తగారింటికి వెళ్ళాం. సాధారణంగా ఎప్పుడూ హోలీకి నీళ్లలో ఫుడ్ కలర్స్ కలిపి రంగు నీళ్లు తయారు చేసుకునేవాళ్ళం. ఈసారి ఆ రంగులు పూర్తిగా ప్రకృతి నుండే తయారు చేసుకున్నాం. మోదుగ చెట్టు, దీన్నే ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. ఎందుకంటే ఈ సీజన్లో చెట్టంతా ఆకుల కంటే పూలతో ఎక్కువగా నిండి, ఆ పూలు కూడా పసుపు ఆరెంజ్ రంగులతో దూరం నుండి చూసేవారికి బొగబొగా మండుతున్న కాగడాలాగా కనిపిస్తుంది. అందుకే దీనికి ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనే పేరు వచ్చింది. ఇంగ్లీష్లో అయితే పలాష్ అంటారు. ఇంటి దగ్గరే 2-3 మోదుగ చెట్లు ఉండడంతో ఆ పూలను కలెక్ట్ చేసి వాటి నుండి రంగు తయారు చేద్దాం అనుకున్నాం. ఆ చెట్టు పక్కనే రేగి పండ్ల చెట్టు కూడా ఉండటంతో కాసిన్ని అవి కూడా ఏరుకుని తెచ్చుకున్నాం. అయితే ఈ మోదుగ చెట్టులో ప్రతి పార్ట్ ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. వీటి ఆకులను తెంపి వాటిని కుట్టి మన చిన్నప్పుడు అంటే 80s అండ్ 90sలో బంతి భోజనాల్లో ఇస్తరులుగా వాడేవారు. ఊర్లలో ఉండే చాలామందికి అది ఒక జీవనోపాధిగా కూడా ఉండేది. అలానే దాని కొమ్మలు, కర్రలు హోమాల్లో సమిధలుగా వాడతారు. అలానే ఎవరైనా కాలం చేసినప్పుడు చితిలో కూడా పెడతారు. హిందూ ట్రెడిషన్లో మోదుకకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలానే వీటి గింజలు ఆయుర్వేదంలో ఇంటెస్టినల్ వార్మ్స్ ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ని ట్రీట్ చేయడానికి వాడతారు. ఇంకా వీటి పూలు ఒకప్పుడు సింథటిక్ కలర్స్ రాకముందు ఇలానే హోలీ రంగులు తయారు చేసుకునేవారు. ఇప్పటికీ కలంకారీ ఆర్ట్లో మోదుగ పూల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన రంగులను వాడతారు. ఇలా ఈ చెట్టులో దాదాపుగా ప్రతి పార్ట్ ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. పూలను కాడల నుండి వేరు చేసి ఒక గిన్నెలో మరిగించి మూతపెట్టి రాత్రంతా అలానే వదిలేశాం. ఉదయం లేచాక పిండితే దాదాపు పూలలో ఉన్న రంగంతా బయటకు వచ్చేసింది. అలానే పక్కనే ఉన్న బచ్చల గింజలు తెచ్చి వాటిని నీళ్ళలో నలిపితే ఇండిగో బ్లూ కలర్ వచ్చింది. ఇలానే హోలీ చేసుకోవాలి అని కాదు, ఎవరిష్టం వారిది. కానీ మా ఆలోచన ఏంటంటే పొడి రంగులు చల్లుకున్నప్పుడు ఆ రంగులు గాల్లో అంతా పరుచుకుంటాయి. చిన్నపిల్లలు ఊపిరి తీసుకున్నప్పుడు అవి ముక్కు నుండి ఎయిర్వేస్లోకి వెళ్ళి దగ్గు, వీజింగ్, కళ్ళల్లో ఇరిటేషన్ లాంటి సమస్యలు రావచ్చు. మనము కాస్త తల తిప్పి అటు ఇటు చూస్తే ప్రకృతి అంతా ఇప్పటికే రంగులతో నిండిపోయి ఉంది. హాయిగా అవే వాడుకోవచ్చు కదా అనిపించింది. బీట్రూట్ రెడ్ కలర్, పాలకూర పుదీనా గ్రీన్ కలర్, బచ్చల గింజలు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ బ్లూ కలర్, పసుపు మోదుగ పూలు బంతి పూలు ఎల్లో కలర్, టీ పొడి కాఫీ పొడి బ్రౌన్ కలర్, గులాబీ పూలు పింక్, మందార పూలు రెడ్. ఇలా బోలెడన్ని సేఫ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. హోలీ అనేది వసంతకాల పండుగ. మరి ఆ వసంతం ఇచ్చే రంగులతో ఆడితే ఇంకా బాగుంటుంది కదా.